వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో అలాగే శ్రీ పురుహితిగా అమ్మవారి సన్నిధిలో ఈరోజైతే ఈ యొక్క శ్రావణ శుక్రవారం చివరి రోజు కావడంతో భారీ ఎత్తునైతే సామూహిక వరలక్ష్మి వ్రతాలు అయితే జరుగుతున్నాయి. భారీ ఎత్తునైతే మొత్తం 10,000 మందికి పైగా అయితే ఆడపడుచులు అయితే పిఠాపురం పవన్ కళ్యాణ్ అయితే తన సొంత నియోజకవర్గ ఆడపడుచులకి ప్రత్యేకమైనటువంటి చీరలు కూడా అలాగే పసుపు కుంకుమ చీర కానుకలు అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇవే మొత్తం భారీ ఎత్తునైతే 10,000 మంది పైగా ఉన్నటువంటి ఆడపడుచులకి ఇవే పంపిణీ చేస్తున్నారు. అలాగే ఈరోజైతే సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో అయితే మొత్తం 10,000 మంది పైగా ఆడపడుచులైతే ఈరోజు పాల్గొని శ్రీ పురోహితిగా అమ్మవారి సన్నిధిలో ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అలాగే మనకు చూడొచ్చు. అలాగే పసుపు కుంకుమ కానుకగా పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. అలాగే ఇందులో మనకి ప్రధానంగా చూసుకుంటే పూజా సామాగ్రి ఒక చీరతో పాటు అలాగే మనం చూస్తే ఎంతో చాలా అద్భుతమైన చీరను కూడా పవన్ కళ్యాణ్ అయితే తన నియోజకవర్గ ఆడపడుచు అయితే గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు చీరతో పాటు. అలాగే పూజా సామాగ్రి కూడా ఇందులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో పూజా సామాగ్రి అందులో అక్కడ ఏవైతే అవసరమైనటువంటి పూజా సామాగ్రి రూపంలో కూడా అన్నీ కూడా ఇందులోనే ప్యాక్ చేసి పవన్ కళ్యాణ్ అయితే గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున అయితే మహిళలకైతే ఇక్కడ అందించినటువంటి పరిస్థితి. పట్టు చీరలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. అలాగే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మర్రెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అయితే భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా తరలి వచ్చినటువంటి మహిళలకి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? ప్రధానంగా ఇక్కడ మహిళలు ఎంతమంది పాల్గొన్నారండి? సార్ ఇనీషియల్గా అయితే రమారమి 11,000 నుంచి 12,000 ఉంటారని అంచనా చేస్తున్నాం. ఇప్పుడు 3 బ్యాచ్లు కంప్లీట్ అయిపోయి రమారమి 5,000 నుంచి 6,000 వరకు కంప్లీట్ అయినాయి. ఇంకొక 3 బ్యాచ్లు కంప్లీట్ చేయాలి. మీ అనుకున్న ప్రకారం జరుగుతుంది. ఇక మన శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. వారు ఏ కార్యక్రమం సంకల్పించినా అది అతి విజయంగాను అద్భుతంగాను నభోక్షంగా కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈవేళ కూడా ఈ శివాలయం చాలా ప్రశస్తమైన శివాలయం. ఎన్నో ఏళ్ళుగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా మొన్న మహారాష్ట్ర శివరాత్రి రోజుని లక్షలాది జనం వచ్చారని కూడా అంత వైభోగతంగా కార్యక్రమం జరుగుతుంది. కాకపోతే ఇటువంటి కార్యక్రమం ఈ స్థాయిలో జరగడం ఎప్పుడు గత ఏడాది కూడా కార్యక్రమం చేసాం. ఒక 7,000 నుంచి 8,000 వరకు చేసాం. ఇప్పుడు రమారమి 12,000 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి వరకు చాలా సజావుగా సాగింది. వాతావరణం భగవంతుడి యొక్క కృప వల్ల సక్రంగా జరిగింది. సార్ యొక్క సంకల్పం అంత బలంగా ఉంటుంది. ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. ఇందులో పోలీసు యంత్రాంగం, టెంపుల్ యంత్రాంగం, మా వాలంటీర్లు, మా కార్యకర్తలు, మా వీరమహిళలు వీరంతా శ్రమ ఉంది. గత వారం రోజులుగా ఇదంతా విపరీతమైన ఎక్సర్సైజ్ జరిగింది. అదేవిధంగా బారికేడ్ విషయంలో కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. గత అనుభవం చూసుకుని ఎటువంటి స్టాంపేడ్ కానీ ఎటువంటి తొక్కిసలాట కానీ జరగకూడదు ఆడపడుచులు కొని 2 క్యూ లైన్లు ప్రత్యేకంగా అంటే 4 క్యూ లైన్లు 2 మెర్జ్ చేసి 2 లైన్లో టోకెన్లు ఇవ్వడం జరిగింది. గతంలో గాలిగోపురంలో ఇచ్చాం. ఆ చిన్న ప్రదేశం అయిపోయి చాలా తొక్కిసలాట జరిగింది. దాన్ని రిపీట్ కాకుండా అవన్నీ రెక్టిఫై చేస్తూ కార్యక్రమం జరిగింది. అద్భుతం. సార్ యొక్క సంకల్పం కట్టది ఆ సర్వేశ్వరు యొక్క ఆశీస్సుతో ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా సాగుతుంది. ఒక్కొక్క 3 గంటల్లో ఇది కంప్లీట్గా మేము అనుకున్న స్థాయిలో పూర్తవుతుందని అనుకుంటున్నాం. అంటే తెల్లవారుజాము నుంచి కూడా మహిళలు క్యూ లైన్లో నిల్చున్నటువంటి పరిస్థితులు వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది? అంటే ప్రధానంగా వాళ్ళ ఉపవాసాలతో కూడా వచ్చి ఉంటారు. వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు పూజ అనంతరం ఏమి నిర్వహిస్తుంది? తప్పకుండా సార్. కానీ యాక్చువల్గా ఏమనుకున్నాం అంటే మేము 5 స్లాట్ల కింద విడగొట్టాం. కాకపోతే అనుకున్న రీతిలో జరగదు. కాకపోతే వారు ఎవరికి కూడా అంటే అన్నపానాయాలు కల్పించడం కుదరదు. ఎందుకంటే వారు మన వ్రతాన్ని ఆచరించడానికి అలాగే ఆచరిస్తారు. అయినప్పటికీ పూజ అనంతరం ఇక్కడ స్వామివారి ప్రసాదం అన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. వాళ్ళంతా చాలా చాలా ఆనందంగా ఉన్నారు ఇక్కడ. ఎస్సీజీపీ చైర్మన్ సార్ చెప్పండి, ఇక్కడ గత సంవత్సరానికి డిఫరెంట్ ఏ విధంగా జరుగుతుంది? అలాగే ఆ మహిళల స్పందన ఎలా ఉంది? మహిళలు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారు. సుమారుగా 12,000 మందికి మహిళలకి ఈ వ్రత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్క స్లాట్ 1 అవర్ పెట్టడం జరిగింది. హాఫ్ అన్ అవర్ పూజా సామాగ్రి క్లియర్ చేయడానికి హాఫ్ అన్ అవర్ టైం తీసుకుని ప్రతి 1 అవర్ ఒక పూజ పెట్టడం జరిగింది. ప్రతి స్లాట్లో 1,200 మంది మహిళలు అక్కడ కూర్చొని పూజ చేసుకునేడానికి ఇక్కడ వసతులు కల్పించడం జరిగింది. దేవస్థానం సంబంధించినటువంటి ఉద్యోగస్తులు అందరూ, అలాగే రెవెన్యూ యంత్రాంగం దగ్గర నుంచి పోలీసు యంత్రాంగం దగ్గర నుంచి ఇన్ఛార్జ్గా పెట్టినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో నిన్న కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారు కానీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను కానీ ఈ టోకెన్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పిఠాపురం స్థానిక నాయకులతో కలిపి బ్రహ్మాండంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా టోకెన్లు జారీ చేయటం, టోకెన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పూజా సామాగ్రి కానీ వారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి కానుక ఉందో అది అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది.
ఎక్కడైనా ఈ కార్యక్రమం సూపర్ హిట్ అయింది అనేటువంటిది మా యొక్క భావన. ఒక పట్టు చీర లాంటిది, పూజా సామాని మొత్తం అన్నీ కూడా కిట్టు రూపంలో ఇవ్వడం జరిగింది. ఆడవారు గాజుల దగ్గర నుంచి అన్నీ కూడా ఒక వ్రతానికి ఏం కావాలో అన్నీ ఇవ్వటం జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారు. ఇది ఒక పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పెద్దాపురం కానీ, కాకినాడ రూరల్ కానీ, ఇటు కత్తిపూడి, తొండంగి, తుని, ఎక్కడైనా మీరు క్యూ లైన్లో అడగండి ఎక్కడి నుంచి వచ్చారంటే రకరకాల గ్రామాలు కానీ రకరకాల ఊర్ల పేర్లు చెప్తా ఉన్నారు. చాలా జనసేన పార్టీలో ఉన్నందుకు మేము కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మేమందరం చాలా గర్వపడతా ఉన్నాం. ఇది పరిస్థితి మనం చూడొచ్చు. దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్తో పాటు అలాగే డీసీసీబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మేడం చెప్పండి, ఎలా ఉంది స్పందన? మహిళలు ఈ యొక్క పట్టుచీర అంటే గిఫ్ట్ అంతా కూడా ఒకే ప్యాక్లో అక్కడ కూర్చున్నటువంటి మహిళలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా ఉందండి? చాలా సంతోషంగా అయితే మహిళలందరూ పూజ చేసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరం చేసాం, ఇది తరతరాలుగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తూ వచ్చారు. అప్పట్లో వచ్చేసి 1000 లేకపోతే మహా అయితే 2000తో కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. అవి కూడా మామూలు చీరలు. ఇప్పుడు వచ్చి కళ్యాణ్ గారు పంపించిన చీరలు అయితే అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ పట్టు చీరలు లాంటి చీరలు పంపించడం జరిగింది. ప్రతి మహిళ కూడా పూజ చాలా సక్రమంగా చేసుకుని, ఎందుకంటే చాలామంది ఇళ్లలో కూడా చేసుకోవాలని వాళ్ళందరూ కూడా ఈరోజు కళ్యాణ్ గారి దగ్గర ఇచ్చిన ఏదైతే పట్టు చీరతోటి ఆలయంలో పూజ చేసుకున్నందుకు చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిదీ కూడా సెంటిమెంట్. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో చాలా ప్రముఖ ఆలయాలు అయితే ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఇక్కడ మన కుక్కటేశ్వర స్వామి ఆలయం ఉంది. అందులో శక్తిపీఠమైనటువంటి మన పురోహిత అమ్మవారు ఉన్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ పురోహిత అమ్మవారి సమక్షంలో వరలక్ష్మి వ్రతాలు జరగడం చాలా సంతోషిస్తూ ప్రతి మహిళ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తగా ఆ లైన్ లేని క్యూ లైన్ లేని మన నాయకులు ఎవరైతే ఉన్నారో, అలాగే పంతం నానాజీ గారు రూరల్ ఎమ్మెల్యే గారు, అలాగే డీసీసీ చైర్మన్ గారు, అలాగే మా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు, అలాగే ఇక్కడ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా చాలా శ్రమించి కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి పోలీసు వారు అలాగే ఆలయ సిబ్బంది ఈవో గారు కూడా చాలా సహకారం అయితే మనకు అందించారు. కొన్ని రోజుల నుంచి అయితే మహిళలందరూ కూడా ఈ యొక్క చీరల్లో ప్యాకింగ్ విషయంలో కావచ్చు, అలాగే ప్రతిదీ కూడా ఇక్కడ ఉండి మొత్తం ఏది కూడా తక్కువ రాకుండా చూసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా పడుతుంది. మొత్తం మీద చూసుకుంటే పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ఒక విధంగా చూసుకుంటే తన ఈ యొక్క శ్రావణ మాసం ఏదైతే ఈ యొక్క చివరి శుక్రవారం కావడంతో ఆడపడుచులకైతే సామూహిక వరలక్ష్మి వ్రతాలకు సుమారు 12,000 మంది మహిళలకైతే భారీ ఎత్తునైతే ఏర్పాట్లు చేశారు. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి జనసేన వీర మహిళలు మొత్తం అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ చీరల పంపిణీలో పాల్గొని వాళ్ళైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వచ్చిన ప్రతి మహిళలు కూడా ఈ యొక్క వ్రతాలను ఆచరించేందుకు అన్ని కూడా పట్టు చీరతో పాటు అలాగే పసుపు కుంకుమతో పాటు అన్ని పూజా సామాగ్రి కూడా ఒక బ్యాగ్లో పెట్టి ఈ విధంగా వాళ్ళకైతే పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కంటే ఈసారి అయితే మొత్తం 12,000 మందిగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రతి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళలు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే కొన్ని ఏర్పాట్లు వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కాకుండా భారీ ఎత్తున ఇక్కడ ఆ బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి తొక్కుజలాట జరగకుండా పోలీస్ ప్రొటెక్షన్తో భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. దిగునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.